హాయ్ అండి. ఈరోజు నేనైతే అమ్మవారి టెంపుల్ కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చామండి. ఎంటర్ అవుతున్నాం 8:30. ఇప్పుడు హారతి టైము. మార్నింగ్ టైం అయితే హెవీ రష్ ఉంటుందండి. నేనైతే ఈ టైంకి వచ్చాము. మా పాప మా అల్లుడు అందరం కలిసి వచ్చాము. మేము మా పాప దగ్గరికి వచ్చినాం. మా పాప కొల్హాపూర్లో ఉంటుంది. నేను వచ్చి 3 days అయింది, కానీ ఈరోజు అయితే మేము టెంపుల్కి వచ్చాము. లోపలికి ఎంట్రన్స్ అవుతున్నామండి. ఇదైతే ముందు లోపలికి ఎంట్రన్స్. ఇది పెద్ద గుమ్మం అండి, చాలా పెద్ద గుమ్మము. బయట కూడా మొత్తం షాపింగ్స్ ఉంటాయండి. షాపింగ్స్ అంటే కొబ్బరికాయలు, పువ్వులు, పూజకు సంబంధించినవి కూడా ఇక్కడ కొనుక్కొని తీసుకెళ్ళొచ్చు. లోపల కూడా దొరుకుతాయండి. బయట అయితే కొల్హాపూర్ చెప్పులు ఫేమస్ అండి. కొల్హాపూర్ అంటే చాలా బాగున్నాయి చెప్పులు. రేట్స్ అయితే మన దగ్గరలానే ఉన్నాయి. రేట్స్ పెద్దగా తక్కువ ఏం లేదు. ఇంకో లోపలండి, ఇది నేను లోపలికి వెళ్ళాము. ఇదంతా లోపల చుట్టూ మొత్తం లోపల ఇదంతా మొత్తం బ్లాక్ స్టోన్ అండి. మొత్తం స్టోన్తోనే కట్టింది. పెద్ద టెంపుల్, చాలా పెద్దగా ఉన్నాయండి. ఇక్కడ మహారాష్ట్రలో టెంపుల్స్ అన్నీ ఇదే టైప్ ఉన్నాయి. టెంపుల్స్ మొత్తం ఇక్కడ నుంచి చూడండి టెంపుల్. ఇది లైటింగ్స్ వేసినండి. నైట్ టైం చాలా బాగుంది. టెంపుల్లో మొత్తం లైట్స్ వేసి మంచిగా ఉన్నాయి టెంపుల్స్ అన్నీ. ఇప్పుడు ఇదంతా లైట్స్ అండి. జనాలు ఎక్కున్నప్పుడు ఇక్కడ అక్కడ లాస్ట్ నుండి స్టార్ట్ అవుతారంట లైన్స్. ఇంకా ఆ రోజు కొద్ది మంది మాత్రమే ఉన్నారండి. నేను మరి ఇంకా ఎవరు ఉండరట. మా పిల్లలు అప్పుడప్పుడు వెళ్తుంటారు కదా టెంపుల్కి, ఎవరు ఉండరు ఈ టైం కానీ తీసుకెళ్ళినారు. కానీ ఆ రోజు మాత్రం కొద్ది మంది ఉన్నారు. నేనైతే టెంపుల్లోకి ఏమైతే తీసుకెళ్ళలేదండి. టైం ఎక్కువైపోయింది. అప్పటికే తొందరగా వెళ్ళిపోతున్నాము. మళ్ళీ నెక్స్ట్ టైం వస్తా కదా అని. ప్రస్తుతానికైతే గుడి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి వెళ్ళిపోయినామండి. లోపలికి వెళ్తున్నాము ఇప్పుడు. లైన్లో కొంచెం దగ్గరలోనే ఉందండి లైను. బయట మాత్రం లైన్ ఏం లేదు. నార్మల్ టైంలో అయితే చాలా హెవీ రష్ ఉంటుందండి. మార్నింగ్ టైం అట్లా. లోపల ఇట్లా పైనుంచి ఇట్లా కిందికి దిగాలండి మెట్లు. ఇదంతా ప్రాంగణం, చుట్టూ గుడి ప్రాంగణం అండి. ఇదంతా గుడి పై వరకు చూడండి ఎట్లుందో, మొత్తం స్టోన్తో అంతా చాలా బాగుందండి గుడి అయితే. ఆర్కిటెక్చర్ లోపల నడుస్తుంటే అక్కడక్కడ చిన్న ఇట్లా చిన్న గుడి ఉందండి. అక్కడ అమ్మ లోపల దేవుడు ఉన్నాడు. పోయి నేను దర్శనం అయితే చేసుకుని వచ్చిన. ఇక్కడ నాకు దర్శనం అయిపోయిందండి. లోపలైతే చాలా బాగా అయిందండి దర్శనం నాకు. ఇక్కడ ఇంకో గుడి బయటికి వెళ్ళినాక, గుడి నుంచి బయటకు వచ్చాక ఇక్కడ వేరే చిన్న గుడి ఉంది. అక్కడైతే దేవుని దగ్గర దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకున్నామండి. 9 to 8 అయితే హారతి టైం అండి. హారతికి మాత్రం వీడియో తీసుకోవద్దన్నారు. హారతి అయిపోయినాక అండి. వీళ్ళందరూ హారతికి ఇక్కడ కూర్చుంటారు అందరూ. ఇక్కడ నుంచి హారతి కూర్చొని భజన చేయాలండి. నేను అందరం కూడా అక్కడే కూర్చున్నాము. ఇది లాస్ట్కి అందరూ దేవుడు అవుపిస్తున్నాడండి. ఒక డోర్ వేసేసండి, ఇంకో డోర్ వేస్తారు. ఇక దేవుడు అవుపిస్తున్నారు అమ్మవారు చూడండి. హారతి అయిపోయిందండి. హారతిలో కూర్చున్నాము. హారతి కూడా చూస్తున్నాము. ఇంకా టైం అయిపోయిందండి. ఇక హారతి అయిపోయిందంటే ఇంకా షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తూనే ఉంటారు కాబట్టి చూడలేదండి సరిగ్గా షాపింగ్ ఏమో. కాకపోతే ఇట్లా కొద్దిసేపు నిలబడి చూసినాను. బాగున్నాయండి. జ్యువెలరీ ఉందండి లోపల మాత్రం అమ్మవారి టెంపుల్లో.
టైం లేక నేనేం తీసుకోలేదు. చిన్నవి ఒక 2-3 తీసుకున్నాను. చాలా బాగుంటాయంట. అమ్మవారి టెంపుల్లో కొనుక్కోవాలంట వెళ్ళినప్పుడు. అమ్మవారికి ఇక్కడ మాత్రం నల్ల పూసలు ఫేమస్ అండి. ప్రతి ఒక్కరు నల్ల పూసలే వేసుకుంటారండి మహారాష్ట్రలో. అమ్మవారికి కూడా నల్ల పూసలే దండ, కొబ్బరికాయ కూడా అండి. కొబ్బరికాయ మనమేమో పొట్టు తీసుకొడతాం కదండి, ఇక్కడ పొట్టు తీయకుండానే కొబ్బరికాయ అట్లే తీసుకొని వెళ్ళాలి. అమ్మవారికి బ్లౌజు, చీర, నల్ల పూసల గొలుసు అట్లా తీసుకొని వెళ్తారండి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం పోయినప్పుడు మాత్రం నేను నల్ల పూసల గొలుసు, పువ్వులు, ఇంకా కొబ్బరికాయ అట్లా వేరే తీసుకొని అయితే వెళ్ళానండి. ఇక్కడ శారీస్ అండి, శారీస్ కూడా సేల్ చేస్తున్నారు. అన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అమ్ముతున్నారు ఇక్కడ. గుడి చుట్టూ తిరుగుతున్నామండి. గుడి అంతా ఒకసారి తిరిగేసి వచ్చానండి చుట్టూ. ఇక్కడ ఆగు. అమ్మవారి టెంపుల్కి మేమైతే వచ్చినాము. మంచి దర్శనం అయిపోయిందండి. హారతి కూడా తీసుకున్నాము అమ్మవారి దగ్గర. మేమైతే 8కి వచ్చినాము. 2 అవర్స్ టెంపుల్లోనే ఉన్నాము. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత బాగుందో. అసలు షాపింగ్ కూడా చేసినాము మేము. షాపింగ్లో అయితే గొలుసులు చాలా బాగున్నాయండి. అమ్మవారి ఫొటోస్ కూడా అండి. అసలు అమ్మవారు ప్రత్యక్షంగా అక్కడ అమ్మవారు ఉన్నదా అన్నట్టు ఉన్నాయండి ఆ ఫొటోస్ అయితే. అంత బాగా తయారు చేసిందండి ఇక్కడ. అమ్మవారి ఫొటోస్ చాలా బాగున్నాయి. వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా అమ్మవారి ఫోటో తెచ్చుకోండి. లోపల సూపర్ ఉంది. బయటికి వచ్చినాకనండి దర్శనం అయిపోయినాక మొత్తం ఒకసారి అమ్మవారి టెంపుల్ మొత్తం చుట్టూ రౌండ్ అన్నీ క్లోజ్ చేస్తున్నారండి, షాప్స్ అన్నీ అప్పుడే. ఇంకా ఊరికే నేనైతే అన్ని షాపులలోకి వెళ్ళి రేట్స్ ఏంటి తెలుసుకున్నాను. ఇది షాప్ బయట అండి. షాప్ బయటికి రాగానే ఇంకో ఇవన్నీ మూకుళ్ళు, గుంట పొంగనాలు. మా పాప అయితే ఒకటి గుంట పొంగనాలు అది తీసుకున్నామండి. గుర్తుగా ఒకటి నేను కూడా ఒకటి తెచ్చుకున్నాను.